వెల్కమ్ టు TJ9 న్యూస్. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మర్డర్ కేసుతో పాటు 14 కేసుల్లో ముద్దాయి ఫేక్ ఏటీఎంలతో నగదు కాజేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన నర్సీపట్నం పోలీసులు గురువారం నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ పి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాజమండ్రి దగ్గర ధవళేశ్వరం కొత్తపేటకు చెందిన ఇల్లా వెంకట సాయి కిరణ్ 25 ఏటీఎం దగ్గర మాటు వేసి ఏటీఎంలో నగదు తీసుకోవడానికి వచ్చిన వారికి తెలియకుండా వారి నుంచి ఏటీఎం కార్డులు కాజేసి వారికి ఫేక్ ఏటీఎంలు ఇచ్చి వారి ఖాతాలోంచి నగదు తీసుకుంటూ ఉంటాడు. అదే క్రమంలో ఫిబ్రవరి 10వ తేదీన నర్సీపట్నం కృష్ణ బజార్లో ఏటీఎం దగ్గర షేక్ రిసానా అనే మహిళ తన తల్లి ఏటీఎం కార్డు తెచ్చి నగదు డ్రా చేస్తుండగా ఆమె వద్ద ఏటీఎం కార్డు కాజేసి 30,000 డ్రా చేసి పరారయ్యాడు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని ఛాలెంజ్గా తీసుకున్న అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఏటీఎంలో నగదు కాజేస్తున్న దొంగను తక్షణమే అరెస్టు చేయాలని ఆదేశించడంతో డీఎస్పీ పి శ్రీనివాసరావు ఒక బృందాన్ని ఏర్పాటు చేసి ఏటీఎం దొంగను పట్టుకోవడానికి పంపించగా సాయి కిరణ్ అనే వ్యక్తి ధవళేశ్వరంలో దొరికినట్లు తెలిపారు. ఈ వ్యక్తి గతంలో అనకాపల్లి జిల్లా చోడవరం, సుబ్బవరం, ఎలమంచిలి, అచ్యుతాపురం, పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి, జంగారెడ్డిగూడెం, అశ్వరావుపేట, సత్తుపల్లి, ఎస్కోట, అరకు, రాజోలు, గంగవరం, అంబాజీపేట, నూజివీడు, కైకలూరు, మైలవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఏటీఎం దొంగతనాలు చేసినట్లు, సుమారు 10 లక్షల వరకు నగదు కాజేసినట్లు తమ దర్యాప్తులో తేలిందన్నారు. నర్సీపట్నంతో పాటు చోడవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యాయని డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ముద్దాయి సాయి కిరణ్ను అరెస్టు చేసి అతను వద్ద నుంచి ఫేక్ ఏటీఎం కార్డులు, నగదు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్న రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. ఈ ముద్దాయిని పట్టుకున్న బృందానికి ఎస్పీ తుహిన్ సిన్హా నగదు రివార్డు ప్రకటించారని, వారికి నగదు రివార్డు అందజేస్తున్నామని వారికి అభినందనలు తెలుపుతున్నట్లు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఈ టీమే ముద్దాయి పేరు అవన్నీ కూడా మనం ఐడెంటిఫై చేయడం జరిగిందండి. ముద్దాయి పేరు ఇల్లా వెంకట సాయి కిరణ్, వీడికి 25 ఇయర్స్, కొత్తపేట రాజమండ్రి దగ్గర అండి, రెసిడెంట్ ఆఫ్ ధవళేశ్వరం. అయితే ఈయన మీద ఇంతకుముందే ఒక 14 కేసులు ఉన్నాయన్నమాట. ఒక మర్డర్ కేసులో కూడా వీడు ఎక్యూజ్. ఈ 14 కేసులు కూడా ఏటీఎంలోనే దొంగతనం చేయడం, కార్డులు మార్చి ఆ అమౌంట్ పట్టుకెళ్ళిపోవడం అది చేస్తూ ఉంటాడు. అయితే ఇంతకుముందు ఇబ్రహీంపట్నంలో ఒక కేసులో అరెస్ట్ అయ్యి మొత్తం 14 కేసుల్లో కూడా పీటీ వారెంట్లు కండక్ట్ చేసుకొని అప్పుడు కేసులు పెట్టడం జరిగింది. సబ్సిక్వెంట్గా రీసెంట్గా మన దగ్గర జరిగిన అఫెన్స్లో మనం ఈ రోజున ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి ఆయన దగ్గర కన్ఫెషన్ తీసుకోవడం జరిగింది. ఆ కన్ఫెషన్లో మన నర్సీపట్నంకు సంబంధించి ఏదైతే మనం ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసామో కృష్ణ బజార్ దగ్గర ఏటీఎంలో జరిగిన 30,000 రూపాయలు చోరీ, అలాగే యలమంచిలిలో, అచ్యుతాపురంలో, పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి, జంగారెడ్డిగూడెం, అశ్వారావుపేట, సత్తుపల్లి, ఎస్కోట, అరకు, రాజోలు, గంగవరం, అంబాజీపేట, నూజివీడు, కైకలూరు, మైలవరం పోలీస్ స్టేషన్స్లో ఈయన అఫెన్స్ చేసినట్టు, అట్లాగే మన జిల్లాలో కూడా చోడవరం, సబ్బవరంలో కూడా దొంగతనాలు చేసినట్టుగా ఆయన ఈ చీటింగ్ చేసినట్టుగా కన్ఫెస్ చేశాడు. ఇందులో ఆల్రెడీ చోడవరంలో ఒక ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసిందండి. మిగతా కేసుల్లో కూడా ఎవరెవరి దగ్గర ఎఫ్ఐఆర్ ఇష్యూ చేశారో వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అంటే కొన్ని అన్రిపోర్టెడ్ కేసెస్ కూడా ఉన్నాయి. ఎందుకు అంటే ఈ ముద్దాయి ఎవరైతే ఉన్నాడో ఏటీఎంలో క్యాష్ బ్యాలెన్స్ ఎక్కువగా ఉన్నా సరే కాస్త తక్కువ అమౌంట్ విత్డ్రా చేయడం, 1 లక్ష రూపాయలు క్యాష్ ఉంది అంటే ఒక 20,000, 30,000 ఈ విధంగా చేస్తుంటాడు. ఎందుకు అంటే పూర్తి కాన్సన్ట్రేషన్ ఉండదు, కొంత అమౌంట్ ఉంది, పూర్తి అమౌంట్ కానీ పోయేలాగుంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం, అది
కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుందన్న ఉద్దేశంతో కొద్దిగా మనీ చేయడం వాటి తాలూకా మోడస్ ఆపరెండి అనమాట. ఈ వచ్చిన అమౌంట్ అంతా కూడా వీడు ఏం చేస్తుంటాడంటే జల్సాలకు వినియోగించుకోవడం, ఫ్లైట్లో తిరగడం, గర్ల్ ఫ్రెండ్స్తో కలిసి విహారయాత్రలు చేయడం, ఆ అమౌంట్ అయిపోగానే ఇమీడియట్గా మళ్ళీ ఇంకొక అఫెన్స్ చేయడం వీడి తాలూకా ఎంఓ. దాన్ని మన టీం ఏదైతే ఉందో చాలా కష్టపడి రామకృష్ణ హెడ్ కానిస్టేబుల్, అలాగే రాజ్బాబు హెడ్ కానిస్టేబుల్, నాని ముగ్గురు కూడా చాలా వర్కౌట్ చేసి చాలా పేషెన్స్గా ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా కలెక్ట్ చేసి వాటి తాలూకా మూమెంట్స్ ట్రాక్ చేస్తూ ఈ 1 month నుంచి కూడా కంటిన్యూగా ట్రాక్ చేస్తూ వాడిని పట్టుకోవడం జరిగింది. ఈ విషయాన్ని మన ఎస్పీ గారికి కూడా తెలియపరచగా ఎస్పీ సార్ వాళ్ళని అప్రిషియేట్ చేశారు, రివార్డ్ రోల్స్ కూడా పంపించమని చెప్పారు.